జీవము, నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. ఉపకారమును తలంచుచు క్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము, నీ శాశ్వత జీవము. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు పడబడగా నడిపినది ఈ దివ్య వాక్యమే, మించిన విశ్వాసమునిచ్చి జయము చేకూర్చెను. అడుగులు పడబడగా నడిపినది దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి జయము చేకూర్చెను. నీ వాక్యమే అంతరంగమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే అంతరంగమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. క్షేమము, శాశ్వత జీవము. సాక్షిగా నిలిపాయి. ఈ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. చెందక నిలిచినది నీ దివ్య వాక్యమే, కామ్యము చే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే, కామ్యము చే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా
దయచేవాడవు మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించగా ఈ కృపలో పరవశించనా ప్రియుడా అన్నేడు మహారాజా నా హృదయని కొరకు పాదిల పరిచితిని నా ప్రాణ ప్రియుడా అన్నేడు మహారాజా నా హృదయని కొరకు పాదిల పరిచితిని భూర శబ్దము వినగా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో ఈ సన్నిధి చేరనా శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో ఈ సన్నిధి చేరనా శక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలో హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృపాక్షేమము మనకును మన కుటుంబాలకు మన బిడ్డలకు ఎప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించే పనివారు ఒకరు లేక ఇద్దరు శాశ్వతంగా ఉన్నట్లుగా ఆయన జీవం మనకు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. పాట పాడుకుందాం. అందరూ కూడా కలిసి పాట పాడుకుందాం. జఫ్ Praise the Lord. Hallelujah. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు ఉపకారములు తలంచుచు క్షణము పరవశించనా ఈ కృపలోనే పరవశించనా ఈ కృపలోనే పరవశించనా కృపాక్షేమము నీ శాశ్వత జీవము
నాకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన ఊరుకలైనాయి. అడుగులు తడబడగా నడిపినది ఈ దివ్యవాక్యమే. కడలించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడగా నడిపినది ఈ దివ్యవాక్యమే. కడలించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే అంతరంగమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే అంతరంగమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము శాశ్వత జీవము. సాక్షిగా నిలిపాయి. ఈ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. చెందక నిలిచినది నీ దివ్యవాక్యమే. కార్యము శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. నిలిపినది ఈ దివ్య దర్శనమే. కార్యము శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించగా. ఈ కృపలో పరవశించనా. ప్రాణ ప్రియుడా అన్నేడు మహారాజా నా హృదయ కొరకు ఆదిల పరిచితిని నా ప్రాణ ప్రియుడా
నాలో కలలు పండగా అవధులు లేని ఆనందముతో ఈ సన్నిధి నే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర్యా నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృపాక్షేమము మనకును మన కుటుంబాలకు మన బిడ్డలకు ఎప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించమని వారు ఒకరు లేక ఇద్దరు. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడో యేసయ్యా. పాడుకుందాం. యోగ్యుడైన దేవుడు పూజ్యుడైన దేవుడు నిత్యము స్తుతింపబడే దేవుడు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ కలతము దానముతో ఆ స్వరం లిపి దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా. పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ పాడాలి. హల్లెలూయా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
ఒకసారి పాట పాడాలి, దేవుని ఆరాధన చేద్దాం. ఆయన మన స్తుతి పాత్రుడు, అభిషక్తుడు, ఆరాధన దేవుడు, మన దేవుడు. నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. జీవన ఆధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, అందరూ పాడాలి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, గ్లోరీ హల్లెలూయా. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయంలో మరి ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. రోగుల బాగు చేసిన వాడు, మూగకు
కళ్ళు నిచ్చినవాడు దృష్టికి చూపునిచ్చినవాడు దృష్టికి చూపునిచ్చినవాడు అద్భుత దేవుడు ఆలోచనకర్త నా యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు హల్లెలూయా 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రములయ్యా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆత్మస్వరూపుడా స్తోత్రం అవును ప్రభా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 నాయనా పరిశుద్ధాత్మ yes Jesus yes Father Jesus మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు నాయన, నీవు మారని దేవుడు ప్రభా. స్తోత్రము నాయన. మాలో మార్పు కోరుకున్న దేవుడు నాయన, మారు మనసు కోరుకున్న దేవుడు తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రము నాయన. ఇక చేరి వచ్చి నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించాడు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. దేవానికి వందనాలు వందనాలు ప్రభా. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నాయన, దుఃఖకరంగా ఉన్నా, బాధనకరంగా ఉన్నా, వేదనకరంగా ఉన్నా కూడా ప్రభా, వాటన్నిటిని కూడా ప్రభా సంతోషంగా మార్చగలిగే దేవుడు తండ్రి. స్తోత్రములు నాయన. యేసు ప్రభు అని స్తోత్రాలు నాయన. ఈ స్థలము నిలబడి చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ఎవరు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో నాయన, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నారో నాయన, ఏ సమస్యల గుండా వెళ్తున్నారో తండ్రి, నీవు చూస్తున్న దేవుడు ప్రభు నాయన. నీకు కనపడని సృష్టం ఈ లోకంలో ఏది కూడా లేదు కనుక తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి పరిస్థితిని నాయన మార్చగల దేవుడు నాయన, మార్చేయండి తండ్రి. స్తోత్రము నాయన. దుఃఖమును సంతోషంగా మార్చమని కోరుతున్నాము నాయన. చీకటిని వెలుగుగా మార్చమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రము నాయన. అనుకూలతగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగే దేవాన్ని స్తోత్రం స్తోత్రము నాయన. ప్రత్యేకించి సమయంలో ప్రభువా తమ్ముడు పరాక్రమ గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకున్నటువంటి నచ్చిన అనారోగ్యం ప్రభువా ఇవి తను స్వస్థపరచండి. యెహోవా రఫా తండ్రి మీరే ప్రభువా, మా ఆశ్రయ దుర్గం, మా విమోచకుడు నాయన, నమ్మదగిన దేవుడు ప్రభువా. విధేయత క్షమించండి నాయన తండ్రి. కొండల తోటి నా కన్నులు ఇచ్చిన సహాయం ఎక్కడ వచ్చింది దావీదు అంటాడు నాయన. యెహోవా వలనే మాకు సహాయం కలిగింది, నీ వలనే ప్రభువా సహాయం కలిగింది కనుక తండ్రి దాసునికి స్వస్థత దయచేయండి నాయన, స్వస్థత దయచేయండి ప్రభువా. ఆరోగ్యంతో తిరిగి నీ దాసును ఆయన మళ్ళీ సన్నిధికొచ్చుడు సహాయం చేయమని కోరుతున్నాం స్తోత్రాలు ప్రభువా. ఇంకా సంఘంలో అనారోగ్యంగా ఉంటే ప్రభు కోసం ప్రార్థన ఆరోగ్యాలు దయచేయమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. మా సమాధానం అని నెమ్మదిని దొంగలు స్త్రప్వాదిని గర్తిస్తున్నాము నాయన, పారదోలుతున్నాము. స్తోత్రాలు ప్రభు. శక్తిగల దేవాన్ని స్తోత్రం 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 నాయన. అద్భుతం చేసే దేవానికి వందనాలు 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 నాయన. ఇదిగో తండ్రి నాయన, మీరు చేస్తున్న మేలుకై ఏమిచ్చి నీ రుణం మీరు తీసుకున్నాం ప్రభు. స్తోత్రం నాయన. మనం బ్రతికిస్తున్న దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు నాయన, మమ్మల్ని నడిపిస్తున్న దేవుని స్తోత్రం స్తోత్రం నాయన. కారు చీకట్లో ప్రభా కాంతి రేఖ వెళ్ళే మీరు మాతో ఉండి నాయన, అనుదినము అనునిత్యము నాయన. ఇదిగో నా కృప నీకు చాలునని పౌరులు సెలవిచ్చిన విధంగా నాయన సంఘంతో చెబుతున్న మాట ఇదే నాయన. ఏ పరిస్థితులకు ఉండి వెళ్తున్నా కూడా నాయన నా కృప నీకు చాలును అన్న నీ మాట మీ కృప నాయన తండ్రి. తండ్రి మా జీవితంలో స్థిరపడినట్టు సాయం మీ కృపే యేసయ్యా, నీ కృపే ప్రభువా, మీ కృప యేసయ్యా సహాయం మాకు జీవాన్ని ఇస్తే ఆత్మస్వరూపుడా సహాయం చేయండి నాయన తండ్రి. యేసయ్యని వందనాలు వందనాలు నాయన. ఇదిగో తన సమయంలో ప్రభు మరొకసారి సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నాయన బలము దయచేయండి, శక్తి దయచేయండి, ఉద్యమమును దయచేయమని కోరుతున్నాం నాయన. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన బలవంతులుగా అవుదురుగాక అతని స్తోత్రములు స్తోత్రము నాయన. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డ ఆరోగ్యంతో నింపబడుగాక అతని స్తోత్రము స్తోత్రము వందనాలు ప్రభువా తండ్రి.
ఇక నాయన రూతత్వం కూడా జ్ఞాపం చేసుకోండి ఆయన, జాన్సన్ అంకుల్ జ్ఞాపం చేసుకోండి ప్రభు, ఇంకా ఎవరు అందరికీ ఉన్నారు జ్ఞాపం చేసుకోండి ఆయన. యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం నాయన, నీవే మనకు అనుగ్రహించాలి, నీవే కృప చూపించాలి తండ్రి, స్తోత్రము నాయన. నీ కృప ఎంతో గొప్పది తండ్రి, స్తోత్రము నాయన. ఇగో తండ్రి సమయంలో ప్రభువా మీ వాక్యం వినబోతుండగా నేను మాకు వినగల చెవులను, గ్రహింపగల ఆత్మను అందరూ కూడా దయచేయమని కోరుతూ సమస్తములను నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి, ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో చేరవచ్చినటువంటి సంఘబిడ్డలైన మీరందరూ కూడా వందనాలమ్మ, అందరికి వందనాలు, అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి గత 30వ తారీఖున మీ అందరూ కూడా తెలిసిందే, మరి నూతన గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. సంఘము నిరీక్షించి ప్రార్థించి మొరపెట్టిన విధముగా దేవుడు మన 30వ తారీఖున మేము కడుచున్నటువంటి ఇంటిలోనికి వెళ్ళటకు దేవుడు మాకు అవకాశాన్ని కలిగించాడు. దీనికోసం ప్రార్థన చేస్తున్న సంఘ బిడ్డలందరికీ వందనాలమ్మా, అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. మరి అందరూ కూడా వచ్చారు, సంతోషంగా నూతన గృహంలోనికి వెళ్ళాము. మరి లిఫ్ట్ ఒకటి బాకీ ఉంది, లిఫ్ట్ కూడా అయిపోయింది దాదాపుగా. దాని విషయం కూడా ప్రార్థన చేయండి. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కృతజ్ఞత కూడిక కొంతమందితో కలిసి ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి. కాబట్టి దానికోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి అందరి ప్రార్థనలు, అందరి యొక్క ప్రోత్సాహంతో కార్యక్రమాన్ని జరిగించుకున్నాము. మరొకసారి కుటుంబం తరపున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రములు. మరి మేము 2017లో నాన్నగారు స్థలం ఇచ్చిన తర్వాత గృహము కట్టాలని ప్లాన్ చేసాము. మన పాస్టర్ గారు చెప్పారు ఈ మాటలన్నీ కూడా సాక్ష్యంగా. అయితే అంచెలంచెలుగా జరుగుతూ ఉంది, బ్రేక్ అవుతూ ఉంది, మళ్ళీ మొదలు పెడుతున్నాం. అంటే అంటారు కదా, రాయి మీద రాయి, ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కడతారు. అట్టనే మేము కూడా అక్కడక్కడ దాన్ని పేర్చుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తూ మళ్ళీ చేస్తూ వచ్చాం. కొన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా కలిగినవి. అయితే దేవుని కృపను బట్టి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యింది. అన్నీ కూడా మనం చెప్పాను. సో అట్లా కొంచెం బ్రేక్ అవుతూ వస్తుంది. ఇంట్లో కట్టవలసిన అవసరం ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, ప్రైవసీ కావాలా, రూమ్స్ కావాలా. పైన నాన్నగారు మనకు మంచి ఇల్లు కట్టారు. 2095లో మొదలుపెట్టారు, 6లో అయిపోయి 96లో 95లో అయిపోయింది. అందరికీ ఇల్లు ఇచ్చాడు నాన్నగారు యొక్క మహాకృపను బట్టి. నాన్నగారు ముందు చిన్న ఇల్లు ప్రారంభిస్తే, పెద్దది ప్రారంభిస్తే చాలామంది అడిగారు, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు ఏడగడతాను అనే మంది నాన్నగారిని అనటం జరిగింది. నిజమే, ఎందుకంటే అప్పుడు స్తోమత లేదు. అయినప్పుడు విశ్వాసంతో అన్నీ కూడా ఫెయిత్తో స్టార్ట్ చేసాం. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ప్యాలెస్ లాంటి ఇల్లు ఇచ్చాడు. ఇక్కడ దాంట్లోనే అందరం ఉంటున్నాం. అయితే కుటుంబాలు పెరిగిన తర్వాత అంతే కదమ్మా, మరి వ్యాప్తి చెందుతాం. చూడండి, చెట్టు చిన్నగా అయినప్పుడు చిన్న మొద్దు, తర్వాత మొద్దు పెద్దగా అవుతున్నప్పుడు ఏమొస్తాయి చెప్పండి అమ్మా? కొమ్మలు వస్తాయి. కొమ్మలు కూడా వ్యాప్తి చెందుతూ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి అటనే మరి ఆయన సంతానం మేము కూడా వ్యాప్తి చెందుతూ వెళ్తున్నాం. బిడ్డలు కలిగారు. అంటే తాతయ్య కాలం లెక్క అట్నే జరుగుతూ ఉంది. వాళ్ళ 12 మంది సంతా అందరూ విస్తరించి వెళ్ళిపోయారు. అట్లా మరి అది అనుకున్నాము, సరే ప్రారంభించి మొదలు పెడతాము అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా అరుణోత్తమ గారు మా ఇంట్లోకి వచ్చారు. కింద ఆఫీసులో ఉంటూ వచ్చారు. నన్ను మా పాస్టర్ గారిని పిలిచి, అయ్యా ప్రార్థన చేస్తాను రండి అన్నాడు. సరే ప్రార్థన కదా, ప్రార్థన చేస్తారులే అత్తమ్మ గారు, మంచిది, పెద్దలు దీవులు ఉండాలని ప్రార్థన చేస్తున్న తర్వాత చిన్న సహాయం ఇచ్చారు. ఒక కవర్ ఇచ్చి, ఇది మీ నూతన గృహం కోసము ఇది వాడని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మీరు ప్రారంభించిన తర్వాత మరి మా నాన్నగారి యొక్క కుటుంబంలో నుంచి కుటుంబ సభ్యుల్లో మరి మా అత్తమ్మగారే, ఆమె దైవజనులుగా మమ్మల్ని గౌరవించి, మా అల్లుడు గారు ఇల్లు కొట్టుకుంటున్నారు కూతురు గారు అని చెప్పి మరి నిజంగా సహాయం చేశారు. అది అట్టనే దాచిపెట్టి దాన్ని ఖచ్చితంగా ఆ పని కోసమే వాడాం. హల్లెలూయా. కాబట్టి అట్లా చాలామంది
మరి మా కోసం ప్రార్థన చేశారు. అతను గారు మొదటిగా ధన సహాయం చేస్తారు. ఇది ఎప్పుడు కూడా మేలు మేము మర్చిపోలేము, గుర్తుపెట్టుకుంటూనే ఉంటాము. కాబట్టి అలాంటి మంచి హృదయాన్ని దేవుడు మరి అత్తమ్మ గారికి ఇచ్చినందుకే దేవుని స్తోత్రములు. మరి వారే కదా చాలామంది కూడా మా కోసం ప్రార్థన చేస్తున్న చిన్న చిన్న సహాయాలు కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. కాబట్టి దానికోసం మేము ఎంతగానో ఆ విషయం మేము ఎంతగానో మరి సంతోషిస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చువారు మనకి అవసరం కదమ్మా, ఇచ్చువారు మనకు అవసరం. పుచ్చుట కంటే ఇచ్చుట బెస్ట్. ఇవ్వాలి దేవునికి, దేవుని సేవ కోసం ఇవ్వాలి, దేవుని పని కోసం ఇవ్వాలి, దైవజనులకు ఇవ్వాలి అని బైబిల్లో చెబుతుంది కదండి. దేవుడు మనకి ఇచ్చాడు, ఓకే. అయితే దేవుని ప్రేమించి మీ దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, ప్రథమ ఫలములు ఆలయంలోనికి తెమ్మనే దేవుడు చెబుతున్నాడు. తెచ్చినప్పుడు మీరు దీవించబడతారు. అంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నారంటే అత్తమ్మగారికి ఇచ్చినటువంటి ఆ మంచి హృదయాన్ని బట్టి కదా. కాబట్టి ఇంకా దైవజనులందరికీ చాలామంది ఉన్నారు, అందరూ ఇస్తూనే ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఈ మాట చెప్పాలని అంటే గృహప్రవేశ సందర్భంగా మరి నేను అనుకుంటూ ఉన్నాను. అట్నే అమ్మగారు ప్రేమించి మాకు ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది ప్రేమించి ఇస్తుంటారు. కాబట్టి ఇచ్చిన వారందరినీ కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రములు. ప్రార్థన చేయండి. అట్నే విధంగా చక్కగా గృహప్రవేశం జరిగించుకున్నాం. మరి దేవుడు ఎంతో అద్భుతంగా మంచి ఇల్లుని ఇచ్చాడు. ఇంటి నిర్మాణ విషయంలో మా పెద్ద కుమారుడు, రెండో అబ్బాయి హోలీ ప్రిన్స్ అండ్ హోలీ బ్లెస్సింగ్ ఎంతో సహాయపడ్డారు. మాకైతే ఇంట్లో పోతామని ఆలోచన, కానీ ఎట్లాంటి ఇంట్లో పోతామో మేమైతే అనుకోలేదు. ఇంత మంచి గృహం అంటే మంచిదే, అందరికీ ఇస్తారు దేవుడు. కాబట్టి దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బిడ్డలిద్దరూ కూడా చక్కగా దేవుళ్ళు ఉండి దేవుళ్ళు ఎదగాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. గృహంలోనికి వెళ్ళటమే కాదు కదా, ముఖ్యమైనది గృహంలో ఏముండాలంటే మన పాస్టర్ గారు చెప్పారు, చెప్పండి. దేవుని సన్నిధి ఉండాలా, మందసం ఉండాలా, బలిపీఠం ఉండాలా, తర్వాత సువాసన ఇంట్లో ఉండాలి, తర్వాత కంచె కదండి, కంచె వేసి ఇన్ని కావాలి మనకి కదమ్మా. మనం ఏంటంటే అక్కడ 2 స్తంభాలు ఏమంటారు, 2 ద్వారాలు పెట్టుకుంటాం, కిటికీలు పెట్టుకుంటాం, అబ్బా ఇది బాగుంటుంది అనుకుంటాం. మంచిదే సైన్స్ ప్రకారంగా. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే గృహములో దేవుని యొక్క పరిశుద్ధత నివసించునుగాక. అట్లా మన గృహాల్లో అందరిలో ఉండాలని మనం కోరుకుంటూ, అసలు గృహప్రవేశం అంటే అర్థం అదే, నూతనమైనటువంటి జీవంలోనికి మనం ప్రవేశించటం. హల్లెలూయా. ఈ దేహమే గుడారం కదా, అవునా కదా. ఈ గుడారంలో ఎవరు ఉండాలా, ఎవరు ఉంచాలా? దేవుడే. ప్రవేశం జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంది కదా, ఇదిగో నేను తలుపునొద్ద, ఎక్కడమ్మా చెప్పాలా, తలుపునొద్ద అని కిటికీ దగ్గర ఉందా, వీధిలోనే ఉందా, లేదు కదా. తలుపునొద్ద అంటే హృదయం తలుపునొద్ద నుంచొని తలుపు తడుతున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను ఊర్లోకి వెళ్తాను. ఎంత సంతోషం కదా. నేను అతని దగ్గర అతనిలో వస్తాడు, నేను అతనిలో ఉంటే అతను నాతో ఉంటే మేము కలిసి భోజనం చేస్తాం. అవన్నీ ఏమో కానీ ఆ భోజనం మాట బాగుందండి మాకు, అంతేనా ఏమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలిసి భోజనం చేయటువంటి సంతోషము, సమాధానము కదమ్మా అక్కడ ఉండాలని మనం కోరుకు. 137 కీర్తనలో ఆఖరిలో చూడండి ఒక మాట, 133 కీర్తనలో అందరికీ తెలిసిన మాట, 133 కీర్తన చూడండమ్మా. కింద ఆఖరి మాట అమ్మా. హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏముండాలి చెప్పండమ్మా. ఆశీర్వాదమును శాశ్వత జీవకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చేది అదే, ఆశీర్వాదము శాశ్వతం. అంటే ఆశీర్వాదము శాశ్వతంగా నిలబడునుగాక. మనందరి కుటుంబాల్లో దేవుడు అది మనకు దయచేయాలి. మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం దేని యొక్క వాక్యానికి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి మనం స్టడీ చేస్తున్నది ఏం చెప్పండి అమ్మా, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సౌలు గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకుముందు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అబ్రహాం జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు రాజుల్లో ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు చెప్పండి అమ్మా? సౌలు రాజే కదా. సౌలు రాజుని దేవుడు వారికి ఇచ్చాడు. వారు కోరుకున్న రాజుని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ సౌలు రాజు చూడు, మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో మనకి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. సౌలు రాజు దేవుణ్ణి తృణీకరించిన విధమును, దేవునికి అవిధేయత చూపించిన విధానాన్ని, అవివేకిగా అజ్ఞానిగా నడిచినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
సౌలు రాజు మరి గొప్పవాడే కదమ్మా. సౌలు రాజు గురించి మాటలు మనం చదువుకున్నాం. విధేయత చూపించిన వాడు కదమ్మా. ఆ తర్వాత గౌరవం చూపించిన వాడు, మర్యాద చూపించిన వాడు, వినయం చూపించిన వాడు కదండి. ఇవన్నీ కూడా సౌలు రాజు జీవితంలో జరిగినవి. ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా చెడ్డవాళ్ళు కాదు. చెడుపువారు ఉన్నంతకాలము, మోసపోయేవాడు ఉన్నంతకాలము, మోసం చేయవాడు మోసము చేస్తూనే ఉంటాడు. ఎవరి మోసగాడు చెప్పండి అమ్మా? దుష్టుడైన సాతానుడు, అపవాది. యోహానులో ఉంటాడు మాట కదా. ఏమంటాడు చెప్పండమ్మా? ఆడు అబద్ధికుడు, అబద్ధికునకు జనకుడు, మోసము చేయవాడు, మోసం చేస్తాడు. అందుకని యేసు ప్రభువు అన్నాడంటే, అయ్యా చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, అయ్యా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమంటే ఏమన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసము చేయకుండా. మాట ఇదే బాయ్, వింటున్నారా? మొట్టమొదటి మాట ఇది. మోసము, చీటింగ్ జరుగుతుంటుందండి. మోసం చేసే వాళ్ళు ప్రపంచంలో బయలుదేరారు. మోసగాళ్ళు ప్రపంచంలో బయలుదేరారు. చిన్నప్పుడు ఒక మాట ఉండేది, దేశంలో ఎవరు పడ్డారంటమ్మా? దేశంలో దొంగలు పడ్డారన్నట్టుగా ఇప్పుడు దేశంలో మోసగాళ్ళు బయలుదేరి అన్నిటి పేరట, మతం పేరట కదమ్మా. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ ఆర్ చీటింగ్ కదండి. మోసం చేస్తున్నారు. మతం అని పేరు పెట్టుకొని మోసం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు మత ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. మతం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఆయన మాట్లాడింది ఒకటి, మార్గము. ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం అని చెప్పాడు యేసు ప్రభువు వారు. కాబట్టి దేవుడు నరులను నెట్టచేశాడంటమ్మా, యథార్థవంతులుగా పుట్టించును. ప్రసంగి గ్రంథము, ప్రసంగి 7:21-22. చూడమ్మా, దేవుడు మనుషులను యథార్థవంతులుగా, గాడ్ హెస్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఇన్ హానెస్ట్ వే, ఇన్ ఏ ప్యూర్ వే. బట్ దెన్ ఆఫ్టర్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దెమ్సెల్వ్స్ ఆల్ ది ఫిల్తీ థింగ్స్. అంటే ఈ లోక సంబంధమైన వాటిని వాళ్ళు కోరుకున్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనిన్నారు. వివిధమైన, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి 7:29 మాట. దేవుడు సృష్టించినప్పుడు అంతా కూడా మంచిదే. సృష్టిని చేసినప్పుడు కూడా ఏమన్నాడమ్మా? మొదటి దినం అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నాడు? ఇది మంచిదిగా ఆయన దేవుడు చేశాడు. రెండవది అయినప్పుడు ఇది మంచిదిగా దేవుడు అంతా కూడా దేవుని యొక్క సృష్టిలో, ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ నో స్పాట్ దట్ పీపుల్ కెన్ పాయింట్ అవుట్ దర్ ఇస్ అ సిన్ ఇన్ ఇట్. ఎవరు కూడా పాపం ఉందని చూపించడానికి లేదు యేసు ప్రభువు చేసిన సృష్టిలో. గమనించండి. క్రీస్తు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలను గమనిద్దాం. ఇక్కడ సౌలు రాజు గురించి ప్రస్తావన ఏంటంటే, ఆయన మర్యాదగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు కదండి. తర్వాత విధేయత చూపించాడు, గౌరవం చూపించాడు. ఈ విధంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కసారిగా దేవుడు మాట్లాడకపోవటం ద్వారా, దేవుడు కనిపించకపోవటం ద్వారా అవిధేయమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. తన ఆలోచనలు కదండి, తన యొక్క మార్గాలు, తన యొక్క విధి విధానాలను సౌలు భక్తుడు తనకు అనుకూలతగా మార్చుకున్నాడు. 2 రోజులు ప్రవక్త అయినటువంటి సమయంలో రాపోయేసరికి ఆయనే బలులు అర్పించడము, ఆయనే యాజకుడిగా ఉండి కార్యాలు చేయటము ప్రారంభించాడు. విచ్ ఈజ్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఏమండి ఆయన చేయకూడదా? అభిషేకించబడినవాడు. అవును, రాజుగానే అభిషేకించబడ్డాడు. దీనికోసం కాదు, అది సౌలు తొందరపాటు వల్ల. అదే నేను చెబుతున్నాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా జీవితంలో మనం కొన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ నిర్ణయాల ద్వారా మనం దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ నిర్ణయాల ద్వారా దేవుని మనం అబద్ధకునిగా చేసిన వారికి మనకు చూపిస్తూ ఉంటాం కదండి. మనం చేసుకున్న పొరపాట్లు బట్టి సౌలు రాజు ఇక్కడ దేవుణ్ణి తిరస్కరించాడు కాబట్టి దేవుడు కనపడకుండా ఆపేశాడు కదండి. కళల ద్వారా కానీ, తర్వాత ఏమని చెప్పండి అమ్మా, ఊరిము తూమిమన ద్వారా, తర్వాత ప్రవక్తల ద్వారా. 3 మెయిన్ థింగ్స్ అనమాట. దేవుడు ప్రజలతో సంప్రదింపులు జరిగే విధానము. కళలు ఇస్తాడు కదమ్మా. చాలామంది కళలు అంటుంటారు. ఇందాక ఒక సహోదరి కళ చెప్పింది కదండి, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దేవుడు నాకు కనపడ్డాడయ్యా. నిజంగానే దేవుడు కనపడతాడు. మీ వ్యక్తి ఎవరైనా మీకు కనపడ్డాడు అనుకోండి, ఒకవేళ మీ మనసులో, నేను పోయినసరికి చెప్పినట్టున్నా కదా, ఎవరైనా వ్యక్తిని దేవుడిని చూపిస్తే బిడ్డ కోసం ప్రార్థించేయి. సంథింగ్ ఈజ్ కమింగ్ అపాన్ హిమ్. ఎవరైనా నీ మనసులో దేవుడు చూపిస్తున్నా, నీ కళ్ళకి దర్శనం కలిగినా వారి కోసం ప్రార్థించేయండి. ఏదో అపాయం రాబోతుందేమో వారికి, లేకపోతే దేవుడు వారిని దీవించబోతున్నాడేమో. 2 విధాలుగా మనం ఆలోచన చేయాలి. దర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి.
చూడండి, దేవుడు దర్శనం చూపించినప్పుడల్లా ప్రవక్తలకి ఏం చేస్తారమ్మా, ప్రవక్తలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటను వాళ్ళు తెలియజేసి వాళ్ళని అభిషేకించి వారి కోసం ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు కూడా అదే విధమైన తలంపులు ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఒక మంచి తలంపుతో ఒక మంచి కార్యమును మనం చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లోకి మేము మొదటగా వెళ్ళినప్పుడు మరి పాస్టర్ గారు మంచి తలంపు ఒకటి ఇచ్చారు. ఏదో పాలగిల్లి బొంగిచ్చే వారం ఏదో ఉంది సాంప్రదాయ ప్రకారంగా. అయితే మొట్టమొదటిగా ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే దేవుడిచ్చిన ఆలోచన కాబట్టి. మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం చెప్పండి, ఇంట్లో మేము మీరు చెబుతారు, ఎవరన్నా మీరేం తిన్నారు మాకేం తెలుసు అంటారు. అమ్మ మీరు అందరు ఉన్నారు అప్పుడు ప్రార్థన చేసి ఏం చేసుకున్నాం అందరం అక్కడ, బల్లారం చూసుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన శరీరము ఆయన రక్తం చూసుకున్నాం ఇంట్లో. దేవుని స్తోత్రం విరుద్ధం. హల్లెలూయా. ఈ దేవుని యొక్క రక్తము శరీరం ఎవరి కోసం అమ్మది? మన కోసమే. మన అతిక్రమం నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన రక్తం తిండించాడు. మన రోగం నిమిత్తం ఆయన యొక్క శరీరము బద్దలైపోయింది, పగలగొట్టబడింది, విరగొట్టబడింది. కాబట్టి వినయ విధేయతలతో ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతకై మేము మొదటగా ఇంటిలో నీ శరీరము నీ రక్తం చేసుకుంటున్నాము నాయన. ఆ విధంగా కాబట్టి మంచి ఆలోచన కదండి. అందుకనే రాజుకు సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఉంటా మంచిది. ఒక మాట రాయబడి కదమ్మా, మంచిది, శ్రేష్టమైనది అది. అనేకులు ఉంటా కాబట్టి అనేకులు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇక్కడ మంచి సలహా తీసుకోవాలి మనం. సమయాలకు మంచి సలహాలు తీసుకోవాలా. వెళ్ళి తనకి ఇష్టానుసరమైన విధంగా తన జీవితాన్ని జీవించాడు. ఒకరు ఎదుటిగా సరైనది కనపడిన మార్గము కలదు, తుదకది మరణమునకు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సౌలు యొక్క రాజ్యమును, తన యొక్క పీఠమును, అంటే ఆ సింహాసనమును తొలగిపోవడానికి కారణమైనటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం. ఇలాంటి క్రియలు మనలో ఉన్నాయేమో. అభిమానాలు అసలు ఉండవండి అనుకుంటే నువ్వు తప్పే కదమ్మా. మొదటి యోహాను ఉంది కదా మాట, మనం చదువుకుని చూడండి. మొన్న మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనలో పాపము లేదని మనము చెప్పుకునే మనము దేవుని అబద్ధికునిగా, నువ్వు పాపం లేని చెప్పుకుంటే ఇట్స్ రాంగ్, నువ్వు డేంజర్లో ఉన్నావు. ఎందుకంటే పాపము అనేది కదనమ్మా మన యొక్క, అందుకనే బైబిల్ ఏముందంటే చూడండి, ఒక మనుషుని యొక్క పాపం వలన అనేకులు కదండి ఏమైపోయారు, పాపులుగా అయిపోయారు. అందరిలో పాపము సంతాప్తమాయను కదా, అవునా కదా? అందరిలో ఈ పాపము నివసిస్తుంది. అయితే ఇది పోవాలి అంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగున్నే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి అందరికి వచ్చింది. మరణము పాపం ద్వారా మరణం వచ్చేసింది. లేదని చెప్పుకుంటున్నాం ఎట్లా ఉంది అది కదంటే, అది ఉంది. అయితే పోయే మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు. ఇప్పుడు జబ్బు చేస్తుందండి, ఏదో రోగం వస్తుంది. అమ్మా విన్నారా? నేను అందరూ చూస్తున్నాను, బాగున్నారు, అందరూ బాగున్నారమ్మా, అందరూ ఉన్నారా? వెరీ గుడ్. మనకి ఏదన్నా జబ్బు చేస్తుంది, ఏదన్నా అనారోగ్యం, ఏం చేస్తాం చెప్పండి? మనం డాక్టర్ గారిని ప్రార్థన చేసుకుంటాం, అందరూ ఖచ్చితంగా కదమ్మా. తర్వాత డాక్టర్ గారిని కూడా సంప్రదింపులు జరిగించుకుంటాం, వెళ్తాం డాక్టర్ గారిని చూస్తాం పోయి. అప్పుడు ఆయన మన నాడు పట్టుకుని చూసుకుని మనకి ఏదో ఒకటి ట్యాబ్లెట్ రాసిస్తాడు, లేకపోతే టానిక్ ఇస్తాడు, లేకపోతే కొన్ని పరీక్షలు చేయించుకోమంటాడు. అటనే ఈ యొక్క శరీరంలో ఒక రోగం ఉంది కదండి. ఏ రోగం అది? పాప రోగం ఉంది. ఇది పోవాలంటే దానికి ముందు ఎవరే అంటే యేసు రక్తమే దానికి ముందు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారానే మన పాపములు ఆయన పరిహరిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల మాత్రమే జరుగుతుంది. సౌలు జీవితంలో జరిగింది ఇదే. పాపం ఒప్పుకోలేదు. ఇది నాకు కావాలని చెప్పి ఆయనే కోరి తెచ్చుకున్నాడు. కాబట్టి మొదటి సౌలు చేసిన పని ఏందమ్మా చూడండి. మొదటగా ఏం చేశాడు ఆయన? దేవుని మాట వినలేదుగా ఉన్నాడు కదమ్మా. దేవుడి మాట వినలేదు, అవిధేయత చూపించినవాడు, అవునా కదా? మొదటి సమయంలో చూడండి 28వ అధ్యాయము 6వ చదవండి. అక్కడ మొదటి సమయంలో విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఊరీము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండా, ఏమి సెలవలేదు, అవిధేయత చూపించాడు కాబట్టి ఏం మాట్లాడలేదు దేవుడు. దేవుడు కొన్నిసార్లు మౌనై ఉంటాడు, మాట్లాడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి దేవుడి యొక్క ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అందుకే దేవుడు ఏం మాట్లాడాల, ఆయన మౌనై ఉన్నాడు.
అవిధేయత చూపించాడు కాబట్టి. అక్కడేమో 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఏం చూపించాడంటే అమాలేకులు మొత్తం కూడా చంపేయమంటే చంపేశాడా? చంపలా. ఏం తీసుకొచ్చాడమ్మా? గొర్రెలను, మేకలను, గొడ్లను తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు ఆయన. మొత్తాన్ని సంహరించమని. ఎందుకంటే అమాలేకులైన వారు దేవుని దృష్టికి శాపగ్రస్తులు, శపితగ్రస్తులుగా ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలును వెంటాడుతూ వస్తున్నటువంటి జనాంగము, జాతి ఏదన్నా ఉంది అంటే మొట్టమొదటిగా అమాలేకులే. అందుకని దేవుడు వారిని సమూల నాశనము చేయమన్నాడు. చేయకుండా వచ్చాడు. అదొక తప్పు, అవిధేయ మాట చేశాడు ఆయన, అవిధేయత చూపించాడు. రెండవదిగా ఇక్కడ దేవుని మాట కూడా వినకుండా బలులు అర్పించేసిన విధానం మనం చూస్తూ ఉన్నాం సౌలు జీవితంలో. ఇకపోతే చూడమ్మా, రెండవదిగా ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? కర్ణ పిశాచములు గలవారి దగ్గరికి వెళ్ళి ఏమి జరగనై ఉందో, ఆయనకి ఏమి కావాలో, ఎప్పుడైతే మొదటగా సౌలు వీటిని వెళ్ళగొట్టేశాడు, అసలు ఉండకూడదని చెప్పేశాడు. నిజమే, ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం తిండమ్మా, ద్వితీయోపదేశకాండము 18 చదవండి. 18వ అధ్యాయం, త్వరగా వాక్యాలు చదువుకుందాం మనం. 18వ అధ్యాయము చదవండి అమ్మా, 10వ వచనం. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానివనైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కన్న పిశాచినడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఒక వారం ఉంచుకోవచ్చామా? చెప్పండి. ఒక నెల ఉంచుకోవచ్చా అని చెప్పాడా? లేదు కదా. అసలు మీద వాటి దగ్గరికి ఉండకూడదు. అసలు వాటి మధ్య నుంచి మీరు వాటిని తోలేస్తాయండి, ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనివి అన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి మీ మధ్య ఉండకూడదు. సోలు చెప్పేవాళ్ళు కానీ, కన్నపరిచేసాలు కానీ, లేకపోతే చిల్లంగితనము కానీ, మాంత్రికులు కానీ, యాంత్రికులు కానీ కదా, ఇవన్నీ కూడా ఉండటానికి వీలు లేదు, తొలగించామని చెప్పాడు దేవుడు. ఇవన్నీ కూడా దురాత్మ కలిగినటువంటి ఆత్మలు, పడిపోయినటువంటి దేవదూతల యొక్క సమూహములు. కాబట్టి ఇవి మనుషులను పాడు చేస్తాయి. కాబట్టి మీ ఆలోచనలను కదా, మీ తలంపులను, మీ విశ్వాసములను చెడగొడతాయి. కాబట్టి వాటిని మీ మధ్య నుండి తోలివేస్తాయని చెప్పాడు, ఉండకూడదని చెప్పాడు. సౌలు ఒకప్పుడు ఈ విషయం చేశాడు కదండి, చేశాడా లేదా? చూడండి, 7వ చదవండమ్మా, 1 సమూయేలు 28:7 చదవండి. 7 చదవండి. 1 సమూయేలు. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎందోరులో కన్న పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పారమ్మా. ఎక్కడ పంపించాడు ఇతను సేవకులను? నా కోసము ఆ కర్ణ పిశాచములు కనుగొని నా దగ్గర తీసుకురండి, దాని ద్వారా నేను ఏం చేశాయా? మనలో కూడా చాలామంది నేను గమనిస్తూ ఉంటాం, యంత్రాలు కట్టించుకొని వస్తుంటారు కదమ్మా. తర్వాత పచ్చబొట్టు ఒకటి బొడిపించుకుంటూ ఉంటారు, ట్యాటూ వేసుకుంటూ ఉంటారు, ఇంకా రకరకాలైనవి చేపిస్తూ ఉంటారు. ఈ చెల్లంగితనము ఇవన్నీ కూడా వీటికి నేను ఒకటి చెప్పమంటారా? శక్తి అనేది ఉంది కదమ్మా. దురాత్మ శక్తులు ఇవన్నీ దేవుని యొక్క ఆత్మ కలిగినవి కావు. దురాత్మలు ఎప్పుడు కూడా దురుద్దేశంతోనే ఉంటాయి, మంచి ఉద్దేశంతో ఉండేవి కానే కావు. చూడండి, బైబిల్ మార్క్స్ వార్తలు గమనిస్తే ఆ యొక్క చిన్నపిల్లవాడికి దయ్యం ఎప్పుడు పట్టిందంటమ్మా? చిన్ననాటి నుండే వాడిని పట్టి నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడవేలను చూసిద్ది, దాన్ని విలవిలలాడించి వెళ్ళిపోయింది. సార్ యేసుప్రభు ఉన్నప్పుడు అక్కడ విలవిలలాడించి వెళ్ళిపోయింది. దాని ఉద్దేశం అది ఏంటంటే, ఈ దురాత్మలు ఎన్ని మనం విలవిల్లాడిస్తుంటే, భ్రమపరుస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేసేస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలను మనం గమనించుకుందాం. సౌలు వీటిని వెళ్ళగొట్టాడు ఒకప్పుడు, తన దేశం వెళ్ళగొట్టేసాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పోయి మళ్ళా వాడి దగ్గరికే పోయి
తీసుకురావాలని మనుషులను పంపించాడు. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి. నువ్వు వద్దు అనుకున్న దానికి జోలికి పోతే అది నిన్ను పామై కాటేస్తుంది. వింటున్నారా? అది నిన్ను పామై కాటేస్తుంది. వద్దు అనుకున్న దాన్ని పోయామంటే చాలు. ఇక కర్ణ పిశాచముల మళ్ళీ పంపిస్తున్నాడు. దేవుడు వీటి విషయంలో ఆనందించే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. క్రీస్తు ప్రియ గమనించండి. సౌలు ఈ విషయాన్ని, ఒక రాజు ఈ విషయం తానే కోరు తెచ్చుకున్నాడు. దేన్నైతే వెళ్ళగొట్టేస్తాడో, తన దేశంలోను తన ప్రాంతంలో లేకుండా అయితే వెళ్ళగొట్టేయబడిందో, మళ్ళీ అక్కడికి తన మనుషులను పంపించి చూడు ఎంత ఆసక్తిగా ఉన్నాడు. ఈ శపితమైనది తెచ్చుకోవాలని తనకు మాత్రమే తను కోరుకుంటాడు. ఈ విధముగా క్రీస్తు ప్రియ దేవుని గమనించండి. ఈ అంత్య దినాలలో ఏమన్నాడమ్మా? అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు ఎలాగ ఉన్నారంటే ఈ విధంగానే ఉన్నారు. అపాయమైన వాటిని తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉన్నారు కదండి. అపాయమైన వాటిని కోరు తెచ్చుకునే మనుషులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వద్దన్న పని మనం చేసినప్పుడు జాగ్రత్త. దేవుడు మాట్లాడకపోతే దేవుడు కార్యం చేయడా? ఏమో చెప్పండమ్మా. ఇదే విషయం మనం ఇంకో చోట కూడా చూడగలం. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమకాండంలో కూడా ఈ ఇశ్రాయేలు ఏమన్నారంటే, అహరోనుతో మోషే ఏమైపోయాడో, దేవుడు ఏమాయునో మాకు తెలియదయ్యా, మా కొరకు ఒక దేవతను తయారు చేయి. దేవుడు మౌనం ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడకపోయినప్పుడు నీవు మౌనంగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞ కోసము చూస్తూ ఉండు. దేవుని యొక్క మాట కోసం చూస్తూ ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. మన సొంత నిర్ణయాలతో కదండి ఆతృతపడి మనం అపాయమును కొని తెచ్చుకోకంటే. అందుకని మనకు సామెత చెప్పండి. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి కాస్త ఒక్కొక్క అంత చన్నీళ్ళు ఇస్తే సరిపోయేది అమ్మా. అమ్మలత అవునా కాదా? ఒక్క చన్నీళ్ళు తాగితే చాలు మనకు. పరిగెత్తి నువ్వు పాలు తాగి పరుగు పాల కోసం. పాలన్నీ నీళ్ళ పాలే, అంతేనమ్మా. ఎంతో ఆశపడతాం కదండి. పాలన్నీ నీళ్ళ పాలే. దూరపు కొండలు నులుపన్నట్టు కదండి. ఈ మనకి ఎండమావులు ఉంటాయి, దూరంగా కనపడతా ఉంటాయి, నీళ్ళ కనపడతాయి. దగ్గర పోగానంతా ఎండే ఏముంటుందమ్మా? ఉంటుందా? నీళ్ళు ఉంటాయి? ఉండవు. పరిగెత్తి పాలు తాగే కంటే కదమ్మా నిలబడి నీళ్ళు తాగు. ఇక్కడ సౌలు చేసిన పని అదే. ఏదేదో అనుకున్న తన జీవితంలో నేను చేయగలనని. కానీ దేవుడు ఆజ్ఞేయమైనదే గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో. దేవుడి యొక్క చూపు లేనిదే, దేవుని యొక్క కరుణ కటాక్షం మన మీద లేనిదే నీ దగ్గరకు చిల్లి గవ్వ కూడా రాదు కదమ్మా. ఏది కూడా రాదు. దేవుడు కరుణిస్తాడు, దేవుడు కటాక్షిస్తాడు. దేవుడు ఖచ్చితంగా దేవుని దయచే దేవుడే. అయితే వీ హ్యావ్ టు వెయిట్. మనం వేచి చూడాలి. దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోవాలి. చూడండి, దేవునికి మాటలు ఇంకో మాట మనం చదువుకుందాం. 1 యోహాను అనుకుంటు చూడమ్మా. 1 యోహాను 3వ అధ్యాయము 21-22 వచ్చిన మనం చదవండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. బాగా ఈ మాట అన్నారా? మన హృదయము దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మన హృదయం దోషారోపణ చేయకూడదు మన మీద. నువ్వు చేస్తున్నది తప్పు, నీలో ఇది ఉంది అది ఉందని. అది లేనప్పుడు మనం దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడగలం. నువ్వు అవునా కదా? ధైర్యంగా మనం నిలబడగలం. అప్రైట్ వెన్ యువర్ రైచియస్ మ్యాన్, వెన్ యువర్ ఫీర్లెస్ మ్యాన్. ఈ విషయంలో దేని విషయంలో కూడా లోకంలో నువ్వు భయం లేని వాడిగా కదండి, ప్యూరిటీగా నువ్వు ఉన్నట్లయితే ఏది కూడా నీ ముందు నిలబడదు. దోషారోపణ చేసే వాళ్ళు ఉంటారు కదండి. జకర్యా 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ అపవాది ఫిర్యాదై ఏం చేస్తుందంటమ్మా? జకర్యాని మలిన వస్త్రములు గలవాడే ఉన్నాడు. ఈయనేమి నీతిమంతుడు? సాతాను ఫిర్యాది అయి కుడిపార్శ్వమున నిలవబడుట అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును
కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడనగా కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. సాతాను దూత ఏముందంటమ్మా, ఈయన అగ్నిలో ఉండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై సమూహములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాడు. నీ దోషమును పరిహరించి ఉన్నాను, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రశస్తమైన వస్త్రములతో మనల్ని అలంకరించునుగాక. దోషారోపణ చేయు సాతాను క్రియలను, అపవాది శక్తులను దేవుడు నశింపచేయునుగాక. దోషారోపణ చేస్తూ సైతాను మొదటి నుంచి కూడా అదే వాడి యొక్క ఉద్దేశము, ప్రతి దాంట్లో ఫిర్యాదు చేయటమే. ప్రకటన గ్రంథం కూడా ఉంది మాట మనం చూస్తున్నాం కదండి. మీ అపవాది అయిన సాతాను మీ తరపున, మీ సహోదరు తరపున ఫిర్యాదు చేసే సాతాను ఇప్పుడు ఎక్కడ ఉందంటమ్మా, అగ్నిగుండంలో పడవేయబడింది, కిందకు త్రోయబడింది. ఇక దేవుని దగ్గరికి పోయేది మన మీద ఎలాంటి నేరారోపణ చేయకుండా ఇంక అది కంప్లీట్గా కిందకి పడదూరబడి ఇక అది నాశనానికి వచ్చేసేసింది. తెలుసా మాట ఎక్కడ ఉంది? ప్రకటన చూడమ్మా, ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం మాట. ప్రకటన గ్రంథంలో కదా ఆ మాట ఉంది. త్వరతరకి మాటలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవటం మంచిది కదండి. మీ మీద దోషారోపణ చేయి వీడు కిందకి పడదోయబడ్డాడని రాయబడి ఉంటుంది. చూడమ్మా, 12వ అధ్యాయం 10వ చదవండి. ప్రకటన గ్రంథము 12:10. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటివి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నోరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత చూద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవాది ఏం చేస్తాడమ్మా, రాత్రి పగళ్ళంట ఏం చేస్తుంటాడు, నేరారోపణ చేస్తాడు, సాడీలు చెప్తాడు పోయి కదండి. ఇది అతను ఎదుంది, అతను ఎదుందమ్మా, నేరాలు మోపుతా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని గమనించండి, వాడు పడదోయబడ్డాడు. దేవుడు వాడు తోసేస్తాడు. ఇంకా నువ్వేం చెప్తావు పో, నువ్వు పెద్ద నేరాలు చెప్తావు. ఇక్కడ కూడా ఏం చేశాడమ్మా, జకరియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. మరి ఏ వస్త్రం మనకు తెలియదు, కానీ ఏదో మలిన వస్త్రంతో ఉన్నాడు. అయితే యాజకుడు. అయితే దేవుడు ఏం చేశాడమ్మా, అతను ఆ యొక్క మలిన వస్త్రం తొలగించి ప్రశస్త వస్త్రములను దేవుడు ధరింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా దేవుని సన్నిధిలో అట్నే కనపడతాం కదండమ్మా. మన ఎంత పరిశుద్ధమైన బైబిల్లో మాట ఉంది కదా, ఎట్ట కనపడతాయంటమ్మా, మురికి పేలికల్లో కనపడతాయంట మన యొక్క పరిశుద్ధమైన జీవితం అంతా కూడా. ఎందుకంటే మనుషుడు ఎంత నీతిమంతుడుగా ఉన్నా సరే దేవుని ముందు నీతి ఏమీ కూడా పనికిరాదు. అయితే దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుకొని ఆయన రాజ్యంలో ఆయన మనం చేర్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఏం చేశాడంటే, రెండవదిగా ఈ కర్ణ పిశాచములను పిలిపించుకొని దేవునికి వ్యతిరేకముగా కదమ్మా నేరారోపణ చేపించే విధముగా తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. పేదని బిడ్డ గమనించండి, దేవుని సంగమా, దేవుని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేద్దాం. మన మీద నేరారోపణ చేయడానికి అవకాశం మనం దుష్టునికి కలిగించుకుందాముగాక. దేవుని దృష్టిలో నిలబడినప్పుడు మనం అప్రయత్నిస్తుంటే నీతిమంతులుగా ఉండటానికి కదమ్మా, పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. నిజమే, ఇక మట్టి శరీరాలు, ఈ మట్టి ఘటములో మంచి ఏది కూడా రాదని మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా మనమే దాన్ని కనపరుచుకోవాలి. మనమే దాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, నా రోత జీవితాన్ని బాగు చేయి, నా యొక్క పాడు జీవితాన్ని అయ్యా నువ్వు పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడు నీవే ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలండి. దేవుడు అలాగ చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏమా మన ప్రార్థన ఆలకిస్తాడా? ఇక్కడ సమూయేలు సౌలు ఆ విధంగా చేయలేదు. సౌలు ఆ విధంగా చేయలేదు. మరి నీవు నేను ప్రభు రాకడ దినాల్లో కదమ్మా, ప్రపంచంలో సమస్తము కూడా ప్రభువు చెప్పినట్టుగా జరుగుతుందా లేదా ఆలోచన చేయండి. ఆయన రాకడ సమీపంగా ఉందా లేదా?
జరుగుతూ ఉంది. అన్నీ కూడా సూచనలు మొత్తం కూడా నెరవేరుతాయి. దేవుడు ఏవైతే చెప్పాడో, ఏమేమి జరుగుతాయని చెప్పాడు ఆయన రాకడ ముందు, అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి ఇక నువ్వు ఆలస్యం చేస్తే జాగ్రత్త, నువ్వు శిక్షణలోకి వెళ్ళిపోతావు. కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు, నువ్వు శిక్షలో లేకుండా ఉండటానికే దేవుడు నీకు అవకాశం కలిగిస్తున్నాడు. సౌలుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే వాడు వినియోగించుకోలేదు. వినియోగించుకోపోగా ఏం చేశాడంటే, ఒకప్పుడు వద్దన్న దానికి కదండి, వెళ్ళగొట్టిన దాన్ని మళ్ళీ తెచ్చి పిలిపించి అక్కడికే పోయి దానికి ఫ్యూచర్ కదండి ఏమై ఉందో తెలుసుకోవటానికి సౌలు ప్రయత్నాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టం లేని క్రియ. దోషారోపణ చేస్తే ఆ యొక్క క్రియ మనం కుందేసుకోకూడదు. ఇంకో మాటకు మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతులు 10:13. మొదటి దినవృత్తాంతములు 10:13 మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతులు 13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. విన్నారమ్మా? దేన్ని వెతికాడంటమ్మా? కన్న పిశాచాన్ని వెతికాడు, పాపాన్ని వెతికాడు, దుష్టుని వెతికాడు, అవినీతిని వెతికాడు. దేవుని ఎదుట ఘోరమైనది ఏదైతే ఉందో దేవుడు దేనైతే కోరుకోడో దాన్నే కోరుకుడు. కాబట్టి హతమైపోవటానికి ఇవన్నీ కూడా కారణాలుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు నీలో పరిశుద్ధత చూస్తున్నాడు, దేవుడు నీలో పవిత్రత చూస్తున్నాడు. లేవా విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేయలే, నాలో పరిశుద్ధత దయచేయను, ఆయన పవిత్రంగా ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభువా. నీ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు కూడా ఈ లోకానుసారంగా కాకుండా ప్రభువా, నేను నీకు దగ్గరగా జీవితానికి నాకు సహాయం చేయ ప్రభుని ప్రార్థన చేసుకోవాలండి. మీరు వక్రజనం మధ్య ఏమంటాడమ్మా? నీతిమంతులుగా జీవించాలని పౌలు భక్తుడు ఇంకో చోట రాస్తాడు. రెఫరెన్స్ ఎక్కడో ఉంది, ఫిలిప్పీయుల రాసిన పత్రిక అనుకుంటా. మీరు వక్రమైన జనం మధ్య, ఫిలిప్పీయులు 2:14. 2:14 ఫిలిప్పీయులు 2:14 చదవండమ్మా. మీరు మూర్ఖమైన వక్రజనుల మధ్య, మీరు మూర్ఖులైన వక్రజనుల మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు జనము మధ్యను జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనం మధ్య ఎట్టున్నా ఉంటాం మనం? చెప్పనమ్మా, జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె కనపడాలి. జ్యోతుల్లో ఉన్నాం, కోతుల్లో ఉన్నాం ఏమో మనం పరీక్షించుకోవాలి కదండి. కోతి ఏం చేస్తుంది చెప్పండి అమ్మ? తాను తిన్న కోతి వనమంతా చేసేసిద్దంట. అవునా కదా? పడిపోయిన సాతాను ఏం చేశాడు? నేను పడిపోతే మొత్తం కూడా చెడిపోవాల్సిందే, అన్నీ కూడా చెడగొట్టాల్సిందే అని చెప్పి అప్పటి నుంచి ప్రారంభం చేశాడు వాడి యొక్క క్రియ కదమ్మా. అయితే దేవుడు దానికి బ్రేక్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు భ్రష్టులుగానే ఉన్నాం కదండి, పనికిమాల వల్లగానే ఉన్నాం. అయితే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనను ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా కదండి, ఆయనకు యాజకులుగా కదండి, ఆయన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు మనం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వక్ర జనం మధ్య మనం పరిశుద్ధంగా ఉండాలి, జ్యోతుల వల్లే కనపడాలి. కానీ జీవవాక్యాన్ని మనం చేతపుచ్చుకోవాలి. అలాంటి వారుగా ఉండాల్సింది పోయి సౌలు భక్తుడు ఇంకో చేత పుట్టుకొని పోయాడు కదమ్మా. కర్ణపిశాచం దగ్గరికి పోయి, మా నువ్వే నాకు దారి చూపించాలి, నీవే నాకు సమస్తము బయలుపరచాలి అని అక్కడికి అయినప్పుడు సౌలు జీవితంలో రెండవ పతనానికి కారణమైపోయాడు. కాబట్టి ప్రియ దేని బిడ్డలు గమనించండి, మనం ఆ విధంగా ఉండకూడదనే దేని వాక్యం మనకు బోధిస్తుంది. మొదటి సమయాలు 5:23 చూడండి. మొదటి సమయాలు 15:23 ఒక మాట ఉంది, అందరికి తెలిసిన మాటే. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానము.
తిరుగుబాటు. సౌలు ఇక్కడ వేరే బావుట ఎత్తాడు కదమ్మా, తిరుగుబాటు అనే బావుట ఎత్తాడు. గమనించండి, ఒక్కోటిగా అతని పతనమైన కారణానికి అన్నీ కూడా మనకు కనపడుతున్నవి. అందుకని మనం చెప్పాను కదమ్మా, బిగినింగ్ కంటే ఎండింగు గొప్పగా ఉండాలి కదమ్మా, ప్రారంభం కంటే కదమ్మా క్లోజింగ్ కదా, ముగింపు గొప్పగా ఉండాలి. నీ క్రైస్తవ జీవితం ఎట్లా ప్రారంభమైందనేది కాదు, అది చివరి వరకు నీవు కడ వరకు కూడా నీవు చివరి వరకు కూడా దాన్ని పవిత్రంగా కాపాడుకున్నావు లేవా, పరిశుద్ధంగా కాపాడుకున్నావు లేవా. అనేక మంది భక్తులు లోకములో అనేక విధాలుగా పైకి ఎత్తబడతారు కదా, పైకి ఎత్తబడతారు, మహిమకరంగా వాడబడినట్టుగా కనపడుతూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల వాళ్ళకి ముగింపు అంత గొప్పగా కనపడకపోవచ్చు. నిజమే, మనుషులు కదండి, అవునా కదా, మనుషులం. అది క్రీస్తు ప్రేమ తినబిడ్డారా, మనం దేవుని దృష్టిలో అదే విధంగా కనపడాలి కదండి, దేవుని దృష్టిలో అదే విధంగా కనపడ్డాలి, అదే విధంగా నిలబడాలి. మనం దేవుడు మెచ్చుకునే వారిగా కదండి, దేవుడు కోరుకున్నట్లుగా కనపడాలి. అందుకని యోబు విషయమై ఏం చెబుతాడు, మంచి సాక్ష్యం ఏమంటాడు కదా, నా యొక్క భక్తుడైనటువంటి యోబు విషయమును ఆలోచన చేసితువా. ఈ మాట అనుగుణడుగుతున్నాడు దేవుడు, మనం చూసి ఆలోచించాడు ఒకసారి. ఏమా, నా సేవకుడైనా నా సేవకుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీదే విన్నారమ్మా మీరు, ఎంత పెద్దదమ్మా ఈ భూమి, మీకు తెలుసా ఎంత పెద్దదో, ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కదమ్మా, 800 కోట్ల పైనే జనాభా ఉన్నారు. ఈ 800 కోట్లు మనమే దాదాపుగా 200 కోట్లు దగ్గరగా ఉన్నాం కదండి. చూడండి, మనదే మొదటి ర్యాంక్ ఇక్కడ కదండి, అన్నీ కూడా మనయే. అపవాది శక్తుల్లోనూ కదమ్మా, అన్ని దేవతల్లోనూ విగ్రహారాధనలోనూ అన్నీ కూడా మొదట మనదే ఉంది. అవినీతిలో అన్నింటిలో కూడా మన యొక్క సంగతి ఐక్యరాజ్య సమితిలో వినపడిందంటే ఏమా, మనలో ఉన్నటువంటి ఈ ఒప్పులు ఏమంటారు తప్పులు ఎన్ని కూడా ఆడకన పడి వాళ్ళు తెలుసుకున్నారు. భారతదేశంలో మనకు అర్థం కాలేదు ఏం జరిగిందో, ఏమేమి జరుగుతుందో అక్కడ తెలిసిపోతుంది. మన జరిగినటువంటి ఈ ఏమంటారమ్మా ఢిల్లీలో యాజిటేషన్ కదా, ప్రొటెస్ట్, మన మీడియా చూపిలా, ఆడి మీడియా అక్కడ తెలుసుకున్నారు, ఆడకపోయింది. వాళ్ళు వచ్చారు వెతుక్కుంటే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంకొన్ని దేశాలు. ఏందో జరిగిపోతుందంట, ఇక్కడ ఏందో జరిగిపోతుందంట. ఈ మీడియా ద్వారా కొన్ని మాత్రమే తెలుస్తాయి. క్రీస్తు ప్రేమ దేవుని గమనించండి. సరే, కాబట్టి ఇక మనం గమనించుకుంటే దేని వాక్యంలో మనం చదువుకున్న రీతిగా వారి తిరుగుబాటు చేయటం అనేది ఎట్టంటిదమ్మా, సోది చెప్పే దానితో సమానం. తిరుగుబాటు చేస్తున్నాం, తిరుగుబాటు. కాబట్టి ఈ తిరుగుబాటును మనం మానుకోవాలి. తిరుగుబాటు చేయటం అంటే దేవునికి ఒక మాట చెప్పినప్పుడు, ఒక మార్గాన్ని చూపించినప్పుడు, అది కాకుండా వేరే మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అదే తిరుగుబాటు. పాపమును విడిచి రమ్మని దేవుడు చెబుతుంటే రాలేక ఉన్నారు. పాపమును విడిచి రమ్మని చెబుతుంటే మనుషుడు రాలేక అక్కడే కూరుకుపోయి కదా, ఆ బురదలో, ఆ రొచ్చులోనే కూరుకుపోయి బయటికి రాలేక ఉండిపోతున్నారు. కాబట్టి క్రీస్తు దేవుడు గమనించండి. దేని వాక్యం గమనించినట్లయితే సౌలు భక్తుడి యొక్క జీవితం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకటి, ఆయన దేవునికి అవిధేయత చూపించినవాడు, దేనికి మాటను విననివాడు. రెండవదిగా ఏంటంటే ఆయన కర్ణ పిశాచాలను వెతికినవాడు. అంటే దేవునికి ఇష్టం లేని ఏదైతే ఉందో, ఎక్కడికి పోకూడదో అక్కడికే పోయాడు. అపొస్తల కార్యంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు కదమ్మా, అతను కూడా గారెడి సిమోను ఏం చేసి గారెడి చేసి, అబ్బా ఇంత భక్తుపరుడు లేడురా, ఇంత శక్తి భూమి మీద లేదని పెద్ద పేరు చేసి గారెడి చేసి, అంతా కూడా గారెడి. అయితే పౌలు పోయి ఏం చెప్పండమ్మా, ఓ సిమోను, నువ్వు ఘోరమైన పాపంలో ఉన్నావయ్యా, అవునా కదా అంటాడలే. చూడమ్మా, నీ మనసును మార్చుకుండా పో, నువ్వేది గారెడు చేసేవాడు, విద్యలు చేసేవాడు, చమత్కారాలు చేస్తున్నావేమో, దీనివల్ల ఏమీ జరగదు. ఎక్కడుందమ్మా మాట చూడమ్మా, అధ్యాయాలు మనం చూస్తున్నాం కదా, చూడండి 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 21. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ
చెడుతనము మానుకుని ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసునంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూడమ్మా, ఆ 9వ చదవండి. అది 8:9. 8:9. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారుడు చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను గారడి చేసేది. గమనించండి, గారడి చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు, మోసాలు చేసే వాళ్ళు అనేక ఉంటారు, మాయ మంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఆ తాయెత్తు ఈ తాయెత్తు మంత్రం కనికట్టు గినికట్టు మనికట్టు అన్నీ ఉన్నాయి. ఈ లోకం లేవని చెప్పట్లేదు నేను, ఉన్నవి. అయితే వాటిని మించిన శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మించిన శక్తి దేవునికి ఉందండి. ఆయన శక్తిమంతుడు. ఈ పడదోబడిన దురాత్మ సమూహములే ఎన్ని కూడా కల్పిస్తుంటాయి, చేయాలని, నాశనం చేయాలని. చిక్కున్నాడు, వలలో చిక్కుపోయాడు సౌలు ఇక్కడ కదమ్మా. వీటి బారి నుంచి బయటికి రాలేకపోయినటువంటి స్థితి అతను ఉండిపోయింది. అది రెండవది. ఇక మూడవది అని వెళ్తాం కదమ్మా. మూడవది ఏంటంటే చూడమ్మా, అదే అధ్యాయంలో 1 సమూయేలు 28:12 చదువుకుందాం. 1 సమూయేలు 28:12. ఆ స్త్రీ చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనబడదని. 28:12 ఒక్క నిమిషం అమ్మా. 28:8 చదవండి అమ్మా. 8. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం వేషం వేశాడంటమ్మా చెప్పాలా? ఏం వేషం వేశాడు ఇక్కడ? మారు వేషం వేశాడు. మారు వేషము కదండి. ఈ మారు వేషము అనేది దేవునికి ఇష్టం లేనిది. ఇది ఈ మారు వేషం అనేది దేవుడికి ఇష్టం లేనిది. దేవుడు నీకొక రూపాన్ని ఇచ్చాడు కదమ్మా. దేవుడు నీకొక స్థితిని ఇచ్చాడు. దేవుడు నీకొక అందాన్ని ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకొక పర్సనాలిటీని ఇచ్చాడు. మాటలు గుర్తుపెట్టుకోండి బాగా. నేను అందుకని వాక్యమును బాగా చదువుకోవాలి. మనం ఒక్కొక్క మాటను విడమర్చి మనం చదువుకున్నప్పుడు కొన్ని లోతైనటువంటి గూఢమైన సంగతులతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మారు వేషము ఏం చేశాడమ్మా? ఇతడు సౌలు రాజు. ఇతను దిగజారిపోయే స్థితి చూడండి. మరి రాజుగా ఉండటం బాగుంటుందా అమ్మా, లేకపోతే ఒక పనివాడిగా ఉండటం బాగుంటుంది చెప్పండి? రాజుగానే కదా. రాజుగా ఉండటమే మనం కోరుకుంటాం ఏదైనా సరే. ఎందుకు మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి రాజు కొడుకు ఎట్లుంటాడమ్మా? యువరాజు, అవునా కదా? అలాగనే కనపడాలి. అయితే ఇక్కడ సౌలు ఏం చేశాడంటే ఇక్కడ మారు వేషంలోకి వెళ్ళిపోయాడు. అసలు రూపం పోయి మారు రూపం వచ్చింది కదండి. ఏం అవసరం వచ్చింది మారు వేషం వేసుకోవటానికి? చీకటి క్రియలు జరిగించడానికి తన రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బయట కూడా చూడండి అమ్మ, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, బందుపోట్లు, నరహత్య చేసేవాళ్ళు, పాపపు క్రియలు చేసేవాళ్ళు అందరూ కూడా మొహానికి ఏం కట్టుకుంటారు చెప్పండి అమ్మా? ముసుగులు అంటే ఒకటి వేసుకుంటారు. లేకపోతే ఈ మధ్య మాస్కులు అన్నీ కూడా మోసాలు జరిగిపోతూ ఉన్నాయి, అవునా కాదు? మాస్క్ వేసుకొని అన్ని మోసాలు జరిగిపోతూ ఉన్నాయి. ముసుగు వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మనుషులు కనపడకూడదని కదా, కనపడకూడదని. అప్పుడప్పుడు రోడ్ల మీద పోతా ఉంటారు, కొంతమంది ఎటు అనుకుంటూ పోతూ ఉంటారు, ఎందుకంటే అబ్బా మమ్మల్ని ఆడ చూస్తాడు ఈయన, అవునా కాదు? జనరల్గా చెప్పుకున్న మాట. పాస్టర్ గారు పోతున్నప్పుడు సంగతులే మమ్మల్ని ఆడ చూస్తా అంటే గబక్కనే ప్రార్థన రమ్మని కోరుతాడేమో కదండి. ఆ పాస్టర్ గారిని ఎటు చూసి వాళ్ళు అడిపోతూ ఉంటారు కదమ్మా, పిలుస్తారని అంతే, అందుకని ఉద్దేశం లేదులేండి కదా. కొంతమంది ఏమో ముసుగులు వేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకొకటి ధరించుకుంటూ ఉంటారు, ఇంకో వేషం వేసుకొని దేవునికి కనపడకూడదు అనుకుంటారు, అవునమ్మా? బైబిల్ ఒక మంచి మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చదవండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 త్వరగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరియు బాగా వినాలి. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు.
మనం ఎవరికి ఆ, లెక్క చెప్పవలసి ఉన్నదో లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్న దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు అన్నారమ్మా, మనం ఎవరికి లెక్క చెప్పావాలో ఆయనకంటమ్మా సమస్తము మరుగులేక కదమ్మా తేటగా కనపడుతుంది. ఇక్కడనేమో మారువేషం వెళ్ళిపోయాడు. మారువేషంలో చాలా మోసాలు జరుగుతాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీ వేషం ఏ విధంగా ఉంది కదమ్మా, నీ వేషం ఏ విధంగా ఉంది. మారు వేషం వేసుకొని ఉంటున్నావు ఈ లోకంలో, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన వేషముతోనే, అంటే దేవుడు నీకు ఇచ్చిన శరీరముతోనే, సౌందర్యముతోనే దేవుని స్తుతిస్తున్నావా లేదా? నీ వేషము మారినా ఏమ్మా నీ హృదయము మారదు. మారిద్దా చెప్పండి? వేషము పైకే కనపడుద్ది. అందుకనే సౌలు భక్తుడు అభిషేక తైలం తీసుకొని కొమ్ము తీసుకొని బెత్లెహేములో ఎవరి దగ్గర పోయాడు చెప్పాలి? ఎవరి దగ్గర పోయాడు? యెష్షయి ఇంటికి వెళ్ళాడు. దాని దగ్గర పోలా, యెష్షయి ఇంటికి పోయాడు. వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఆయనకి ఎంతమంది కుమారులు ఉన్నారమ్మా చెప్పాలమ్మా? 7 8 7 ఉంటే ఏమో చూడండి అక్కడ 7 ఉంటే పెద్దోడు వచ్చాడు అబిదాబు. అబ్బా ఈయనేరా అనుకున్నాడు సౌలు. ఊరుకోవయ్యా, మనుషులు పై రూపం అనే అంటే పై వేషం చూస్తారు, కానీ దేవుడు చెప్పాలా హృదయాంతరంగములను చూసే దేవుడు. హల్లెలూయా. దేవుడు హృదయంలో పరీక్షించే దేవుడు. సౌలు హృదయాన్ని ఇక్కడ చూశాడు, మారు వేషంతో ఉన్న విషయాన్ని చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన వేషం ఎట్లా ఉంది. చిన్న విషయం చెప్తా, సరేనా? వినాలి. ఒకసారి ఒక ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే వింటున్నారా? బాగా వినాలి, బాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఏంటమ్మా ఏం కావాలంటే, అయ్యా నాకు దీర్ఘాయువును దయచే అన్నాడంట. ఏమన్నాడమ్మా? దీర్ఘాయువు. ఓ తదాస్తు అన్నాడంటే దేవుడు. ఇచ్చేసాడు దీర్ఘాయువు. అయిపోయింది. నెల లోపటే అని చనిపోయింది. ఇదేందమ్మా బాయ్ విన్నారా? దీర్ఘాయువు అంటే నెలలో చనిపోయింది, పైకి వెళ్ళిందంట. తెలంగాణనే దేవుని తిరిగిపోయిందంట. అప్పుడు అడిగిందంట, అయ్యా దేవుడు అబద్ధం ఆడతాడా అడిగిందంట. అబద్ధం ఆటకు దేవుడు నరుడు కాదన్నాడంట. మరి అందుకే ఎప్పుడు చంపేసా ఉందంట. ఏముందమ్మా అసలు నువ్వు ఎవరు అమ్మా అన్నాడంట. అయ్యప్పుడు నువ్వు ప్రార్థన చేశాను కదా గుర్తుందంట. అవునా అమ్మా అన్నాడంట. మరి నా చంపేసేవి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడంట. అవందంట, ఇప్పుడే నేను 3 గంటలు బ్యూటీ పార్లర్ ఉండి వేషం మార్చుకున్నాను. అమ్మ పొరపాటు అయిపోయిందమ్మా. ఏమన్నాడమ్మా? మీకు అర్థమవుతుందా? పొరపాటు అయిపోయింది. ఎందుకంటే ఈ వేషము మారిపోయింది. వేరే వాళ్ళకి రావాల్సింది ఏ మీదకి వచ్చేసేసింది. ఎందుకంటే వేషం మారిపోయింది కదా. నేను గుర్తుపట్టలేకపోయాడు దేవుడు కదమ్మా. గుర్తుపట్టైనంతగా వేషము మారిపోయింది. ఆలోచన చేయండి ఒకసారి. మనం ఏ వేషం వేసుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం? మనం దేవుడు కనపడుతున్నాడు లేదా? మనం చూసినప్పుడు మనలోంచమ్మ దేవుని గురించినటువంటి క్రియలు కనపడాలి, విషయాలు కనపడాలి. ఇక్కడ సౌలు ఏం చేశాడయ్యా అంటే మారు వేషముతో వాటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేని వాక్యంలో దీని విషయమైన కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక తేనమ్మా. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఈ విషయం కాదు, దేవుడికి కావాల్సింది వేరే విషయం. అయితే ఇక్కడ ఆదికాండం చూడమ్మా. ఆదికాండము 27వ అధ్యాయము 15-16 వచ్చినాం. త్వరగా మనం ముగి చేసుకుందాం. 15-16 వచ్చి 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 15-16 వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద
నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెలను తన కుమారుడగు యాకోబు చేతికి ఇచ్చిందంట. ఏం చేసిందంట ఇక్కడ కూడా వస్త్రాలు మార్చేసిందా లేదా? రూపాన్ని మార్చాలని కదా మేకప్ చేసింది ఇక్కడ కదమ్మా. మేకప్ అంతా ప్యాకప్ కదమ్మా. మేకప్ చేసేసింది లేదా? అందుకే మనం చదువుకున్నాం కదండి, దేవునికి కనపడని సృష్టం ఈ లోకంలో ఏది కూడా దేవుడిని కూడా చూస్తూ ఉంటాడు. నువ్వెంత మేకప్ వేసుకున్నా కదమ్మా, నువ్వెంత ప్యాకప్ వేసుకున్నా. మంగళ షాపుకి పోతే సలూన్ షాప్స్ కదమ్మా, అబ్బో ఇంత డబ్బాలు ఉంటాయి, పెద్ద డబ్బాలు తెచ్చి పెట్టుకుంటారు. ఎన్ని రకాలు, ఎందుకంటే మేకప్లు ఏదో ఒకళ్ళు కప్పులు వేయటమే కదండి. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అదంతా కూడా ఏమవుతాయా, మళ్ళా జారిపోయిన దవడలే కదమ్మా, పుసుకెళ్ళే మొత్తం కదండి. అన్నం అట్లా కనపడతా ఉంటాం, అవునా కాదా? ఆ మేకప్ ఉన్నంత వరకే కదండి, ఆయన కప్పేది. తర్వాత కప్పు పోతే ఇంకేముందమ్మా? ఆలోచన చేయండి. ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు ఏమంటాడంటే, ఏమన్నాడు అమ్మతో ఉన్న మాట, ఆ యోసేపు రిబ్కా తన యొక్క కుమారుడికి మారు వేషం వేసి పంపించింది, మోసం జరగటానికి. సరే, ఇంకో మాట కూడా మనం చదువుకున్నాం, చూడండి దయచేసి ఈ మాట కూడా చదువునమ్మా. మొదటి రాజులు 14వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు 14 1వ వచనం. మొదటి రాజులు 14:1. మొదటి రాజు 14వ అధ్యాయం 1వ వచనము చదువుతారు ఎవరన్నా? చేయండి, చదువుతా, ఎవరు తిన్నా పర్వాలేదండి. కుమారుడైన ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా నేను నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకుని. ఏ వేషమమ్మా? మారు వేషం. తల్లిదండ్రులారా గమనించండి, మన బిడ్డలకు మనం ఏ వేషం వేయాలి అమ్మా, మనం ఏ వేషం ధరించుకుని ఉండాలి. ఇక్కడ తన కుమారుడికి బాగా లేకపోతే దైవజనుడు పంపిస్తున్నాడు. నువ్వు పోయి నా కుమారుడు బాగుపడతాడా లేదా అని అడగటానికి మారువేషంలో పంపిస్తున్నాడు. ఏం మామూలుగా పోతే పని జరగదనే అమ్మా, మారువేషం. క్రీస్తు ప్రేమ తినిపెట్టారు, గమనించండి. దేవుడు కావాల్సింది నీ అసలు స్వరూపం దేవుడు కావాలి. నువ్వు ఉన్నట్టుగానే దేవుని దగ్గర రా. నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు కాబట్టి నువ్వు ఉన్నట్టుగానే దేవుని దగ్గర రా. పాపివా ఏం పర్వాలా, నీకు జబ్బు ఉందా, రోగం ఉందా, వ్యసనం ఉందా, ఏం పర్వాలేదు, దేవుని దగ్గర రా. దేవుడు ఏమి నీ తోసివేస్తే దేవుడు కాదు. రక్షింపనేరకుండా ఆయన హస్తము కుర్చీ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు. మన దగ్గర దేవుడు అన్నీ బాగానే ఉంటాయి, మనకే బాగు కదమ్మా. దేవుడికి అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ పని చేస్తూ ఉంటాయి. మనమే టెస్ట్ చేస్తుంటాం కదా, దేవుడు చేస్తాడా లేదు, చేస్తాలేదు. ఇవన్నీ టెస్ట్ చేసేది, బోర్డు టెస్ట్ కదండి. దేవుడికి అన్నీ బాగానే ఉంటాయి, మనకే బాగావు కదండి. ఇక్కడ మారువేషంతో వెళ్ళమ్మా, నువ్వు మారువేషంతో పోయి ఎట్టున్నాడు కనుక్కో మన సంగతి అని. ఏమన్నాడమ్మా చూడండి, 6వ చూద్దాం, 6వ వచనం. దాంట్లో 6వ వచనము. అంతటా అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా, నీతో నేను కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. కఠినమైన మాటని చెప్పాలి రా. నువ్వు మారు వేషం చూస్తే చూడలే అనుకున్నావా? దేవుడు కనపడదా? లోకంలో ఇదే, మన సమాజంలో చాలామంది ఈ వేషాలు వేసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుని ప్రతి మాట కూడా మనం దీర్ఘంగా లోతుగా మనం ఆలోచన చేసుకోవాలండి. ఇది ఎవరో ఒకరి గురించి చెప్పేది కాదు, ఏదో రాజు గురించి చెబుతున్నారు అనుకో. మాకు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. దీని వృత్తాంతం ఏంటి, ఈ ఉపోద్ఘాతం ఏంటి, దీన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నారు, దేవుడు ఎట్లా మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధ దినములో, ఈ ఆదివారి కాలమున దేవునితో ఏం మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఉందా నీలో వేషం, తీసేసుకో, నాకు వద్దయ్యా. దావీదు అంటాడు కదమ్మా, దావీదు కూడా ఒక వేషం వేశారు కదా. సౌలు వస్త్రాలు ధరిస్తే అబ్బాయి ఈ వేషం నాకు వద్దయ్య అన్నాడు, అవునా కదమ్మా? నాకు వద్దన్నాడు ఈ వేషం, నాకు ఇది వాడుకలేందయ్యా. వాడుకోలేని దాన్ని తెచ్చి నువ్వు పెట్టుకుంటే
అవమానం పొందటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, దాన్ని వాడుకో. దేవుడు సౌలుకి దావీదుకి ఏమి ఇచ్చాడమ్మా చెప్పండి? చేతిలో ఏం పెట్టాడు? వడిసెలు ఉంది కదా, అది ఆయనకు వాడుకైంది. తిప్పి 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 కొట్టంగానే దెబ్బకి ఒకే దెబ్బ కదండి, వారలు పడిపోయాడు ఒకే దెబ్బ. ఆ ప్లేస్ కూడా మేము చూసి వచ్చాం కదమ్మా. ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగిన ప్రదేశం ఉంది, ఇప్పుడు కూడా అది ఉంది. పక్కనే నది ఉంటుంది కదమ్మా. ఏ నది? దాని పేరు ఏదో ఉంది, ఏలాము నదా, ఏలేరు నదా, ఏలియం కదా. అక్కడే మేము చూసి వచ్చాం. ఇంకా అది అట్నే ఉంది, గడ్డి మొలుస్తూ ఉంది. అక్కడ ఊరు కూడా సంచారం చేరి ఇంకా అంటే పొలాలు పండించుకుంటే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ జరిగిన యుద్ధం, ఇటు కొండ ఉంది, అటు కొండ ఉంది, రెండు కొండల మధ్యలో వీళ్ళు వచ్చే ప్రదేశం కూడా ఉందండి. ఇంకా అట్నే ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి అన్నీ కూడా. ఒకే ఒక దెబ్బతో కొట్టగా పడిపోయాడు, వేషం అంతా పోయింది కదమ్మా. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు దేని బిడ్డ దేవుడికి సరే ముగింపులకు వచ్చేది మనం. దేవుడికి కావాల్సింది వేషము కాదండి, దేవుడికి కావాల్సింది మారు మనసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎన్ని వేషాలు పెట్టుకుని వస్తున్నా కూడా దేవుని దగ్గర ఎలాంటి కృప పొందుకోలేవండి. ఏ కృప నీకు రాదు. నీ ఆ వేషము తీసివేస్తున్నావు. అందుకని దేవుడు చూడండి, ఇంకొక మాట కూడా చూస్తున్నాం, ఆ ముసుగును దేవుడు అంట తొలగిస్తాడు. ముసుగు కప్పుకొని ఉన్నారు అందరూ కూడా. ఈ ముసుగు తొలగించాలి, వేషం తొలగించాలి. నీ స్వచ్ఛత బయటికి రావాలండి దేవుని దగ్గర. స్వచ్ఛత బయటికి రావాలి. ఏ రూపం ఉన్నా సరే ఆ రూపాన్ని దేవుడు మార్చగలడు. దేవుడు నేనంత సౌందర్యంగా చేయగలడు. నువ్వు పాపివైన దుర్మార్గుడు, నీ రూపం మారాలి. అందుకు దేవుడు కోరుకున్న మాట చూడండి. రోమ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చివరి మాట చదవమ్మా. రోమిల పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చివరి మాట. మారు మనసు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరం రావాలి, ఈ వేషం మనకు రావాలండి. అర్థమవుతున్నా మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. నువ్వు కొని తెచ్చిపెట్టుకున్నది కాదు కదండి, ఇది కాదు. ఇదంతా ఆర్టిఫిషియల్. ఏంటంటే మనమా ఆర్టిఫిషియల్. ఇప్పుడంతా ఏ వచ్చేసింది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇది లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించే పెద్ద టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చేసేసింది. ఈ టెక్నాలజీ ద్వారానే రేపు యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి ఏం చేయబోతున్నాడంటే మాట్లాడబోతున్నాడు కదమ్మా. తెలుసా మీకు? ఈ రూపము, ఈ బొమ్మ దేవాలయానికి ఉన్న తర్వాత దానికి గర్భముగా మాట్లాడే మాటలు అదేం చేస్తుంటమ్మా పలికిద్ది. ఎట్ట మాట్లాడిద్ది? ఏ టెక్నాలజీ ద్వారా అది మాట్లాడగలదు. క్రీస్తు ప్రేమ తెలియబెట్లారా మనం గమనించుకుందాం. సరే, అది వేరే సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏమంటాడమ్మా చూడండి, మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్. ఇది మనకు, ఈ రూపం మనకు రావాలి. యేసుప్రభువు వారు కూడా చూడండి 9వ అధ్యాయం చూస్తే యోహాను సువార్త లోకాలు ఉంది కదా, ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపము ఏమైందమ్మా? మారిపోయింది, ప్రకాశించింది. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడంట, అంతగా ఆయన రూపం. ఇది మనం రావాల్సింది, ఈ రూపం రావాలి. నువ్వు మారు వేషం వేసుకొని ఎన్ని చేస్తున్నా కూడా సరే దేవుడు వాటి వినే దేవుడు కారండి. అందుకనే మార్కు సువార్త 1:14 ఉన్న మాట ఏందమ్మా చూడమ్మా, ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మనం చూస్తున్నందు ప్రేమ దేవుని గమనిద్దాం. దేని వాక్యం మనకు ఇస్తున్నటువంటి చక్కటి బోధన ఏంటంటే ఇదే, మారు మనసు పొందాలి. నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. సౌలు యొక్క పత్రమైన ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత మనం నేర్చుకుందాం. అవిధేయత, దేవుని యొక్క మాటను మెల్లనున్నవాడిగా సౌలు వెళ్ళిపోయాడు. రెండోది కర్ణపిశాచాలు కదండి, సోదె తెప్పించుకోవడం దగ్గరికి వెళ్ళిపోయాడు. మూడోది తన వేషాన్ని మార్చేసుకున్నాడు, తన వేషాన్నే మార్చేసుకున్నాడు. గమనించండి, సాతానికి చోటిస్తే ఎంతటి నీతిమంతుడైనా సరే పాపిగా చెప్పాలి, పాపిగా మార్చేస్తుంది. సాతానికి కానీ నువ్వు చిన్న అవకాశం కలిగిస్తే, సాతానికి కానీ చిన్న అవకాశం కలిగిస్తే
ఎంత నీతిమంతుడైనా సరే పాపిగా మార్చేసే. ఎందుకంటే ఇంకో మాట కూడా బైబిల్ ఉంది కదా, చూడమ్మా 2 కొరింథీ 11. ఇది ఒక్క మాట చదివి ముగ్గు చేసుకో, సరేనా? 2 కొరింథీ 11వ అధ్యాయం 14-15 వచనాలు. 2 కొరింథీ తీశారు అందరూ? 2 కొరింథీ 14వ అధ్యాయము 11వ అధ్యాయం 4-14-15. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. గనుక పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. సాతానే క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మారు వేషము వేసుకుంటున్నాడు, వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. గమనించండి విషయాలన్నీ కూడా. అప్పుడున్నదే ఇప్పుడు ఉంటుంది, అప్పుడున్నదే ఇప్పుడు ఉంది. అప్పుడు మారు వేషం వేసుకున్నారు కదండి, వేషాలు మార్చుకు. ఇక్కడ ఇప్పుడు కూడా వేషాలు మార్చుకునే వేషధారులు అనేటువంటి వారు ఉన్నారు. అందుకనే యేసయ్య శాస్త్రులతో పరిశోధన వేషధారులారా అన్నాడు. వేషము ధరించుకోవటము, ఆ వేషం అయిపోగానే ఆ టైం అయిపోగా మళ్ళీ ఆ వస్త్రాలు మేకప్ అందుకు తీసి పక్కన కదా, అంతే కదా. ఇప్పుడు డ్రామాలు జరుగుతున్నాయండి కదా, డ్రామాలు జరిగితే ఏం చేస్తున్నారు, వేషం వేసుకుంటారు కాస్త కదండి. రాజుగాను భటుడుగాను. మనం కూడా క్రిస్మస్కి వేషం వేస్తారు, రాజుగా లేకపోతే భటుడుగా, లేకపోతే మరి వేసుకున్న తర్వాత అంతా తీసివేయటమే, డొప్పు కొట్టేవాడుగా ఏదో. కాబట్టి అది లోక సంబంధమైనది. నేను చెప్పేది అంటే ఇక్కడ మనం ఏస్తు, అందుకని ఎఫెసీయులు అంటే మీరు మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకు యేసు ప్రభు యొక్క వేషము ఇది. యేసు క్రీస్తును ధరించుకున్న వారమైగా మనకు కనపడాలి. ఇది దేవుడు మనం కోరుకుంటుంది. ఇక సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. జాగ్రత్త అండి, వాడు వాళ్ళలో మనం చిక్కుకూడదు, వాళ్ళలో మనం వెళ్ళిపోకూడదు. జాగ్రత్త పరులుగా మనం ఉండాలి. అందుకని దీని వాక్యం మనం ఇక్కడ ఇందాక చదువుకున్న మాట ఏంటంటే, సాతానుకు చోటిస్తే ఎంత నీతిమంతుడైన పాపిగా చేసేస్తుంది, దేవునికి చోటిస్తే ఎంత పాపినైనా సరే నీతిమంతుడిగా చేయగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సంగమా, దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ఇలాంటి క్రియలు మనలో కనపడుతుంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మనం తొలగించుకుంటూ దేవునికి దగ్గరయ్యే విధముగా మన క్రైస్తవ జీవితం ఉండునుగాక. దేవుని యొక్క పిలుపు విన్న ప్రతి ఒక్కరూ కూడా, దేవునికి లోబడుతున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి వ్యక్తుడు గమనించండి, ఈ వేషాలు మనం మార్చేసుకోవాలి కదండి. దేవుని మాట వినాలి. ఈ లోక సంబంధమైన చెల్లంగతనం దగ్గర పోకుండా దేవుని వద్దకే పోవాలి. మొన్న ఉపవాస ప్రార్థన జరిగింది, హోల్ నైట్ కదమ్మా. కొన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి, నారాయణ గారి ఫ్యామిలీ, తర్వాత అమ్మ కస్తూరక్క వచ్చి వదినమ్మ వచ్చారు, రజిత ప్రియ వచ్చారు, సారాగిరి సంటి గారు, అరుణమ్మ గారు, మా అత్తమ్మ గారు, ఇంకా కొన్ని వచ్చారమ్మా. ఒక మర్చిపోతే క్షమించండి అమ్మా, వాళ్ళు వచ్చారు. అక్కడ వాక్యం చదువుకుందాం. దావీదు మహారాజు కూడా కదండి, దావీదు మహారాజు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఎక్కడికి పోగలను, ఈ శ్రమలో నుంచి, కరువులో నుంచి, తర్వాత తెగుల నుంచి, శత్రువు తరివే ఆ యొక్క 3 విషయాలు నుంచి ఎక్కడ పోగలనయ్యా? మనుషుల చేతిలో పడుట కంటే చెప్పాలా, దేవునికే, ఆ దేవుని చేతిలో పడితే నాకు మంచిది. చంపుతాడు, చంపేని కదండి, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. బ్రతికిస్తే దేవుని సేవే, మళ్ళీ నేను తిరిగి ఆ పాపము చేయకుండా నేను దేవుని సేవ చేస్తాను. ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మీ లోకంలో మనం జీవిస్తున్నామండి. అనేక మంది మన మధ్యలో ఉంటా ఉంటాయి కదండి, అనేక మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అనేక మంది మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. జాగ్రత్త, వీటన్నింటిలో నుంచి తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. పౌలు అన్నట్టుగా అపాయం ఉన్నను ఉపాయము లేని వారం కామేమో. దేవునికి ఉపాయం ఇచ్చేమంటే, దేవుడిగా సౌలుకి అపాయం ఉన్నా ఉపాయం కలిగిస్తానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సౌలు నిరాకరించేస్తాడు. అందుకనే ఆయన సింహాసనము త్రోసివేయబడింది, పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయే వారిగా మనం ఉండకూడదు కదండి, నిలబడేవారిగా మనం ఉండాలా దేవుని దృష్టిలో. కాబట్టి మన జీవితాలను దేవుని సమర్పించి ప్రభు రాకడ సమర్పిస్తుంది. కాబట్టి నీకున్న కొద్దిగా విశ్వాసం, కొద్దిగా గృహము, కొద్దిగా జీవితం ఏదైతే ఉందో దాంతోనే దేవుని దగ్గర మనం భక్తిగా దీవిద్దాం. దేవుడే మనల్ని దీవించి హెచ్చించునుగాక. ఆమేన్. ప్రార్థన